నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి. అందరిలో మనము ఉండాలి. 3 రోజుల నుండి ఒకటే వర్షాలండి. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. పట్టపగలే చీకటిగా కనిపిస్తుంది మా ఇంట్లో. ఇప్పుడైతే లైట్ వేసి తీస్తున్నాను వీడియో. ఇదిగోండి చూడండి ఎంతలా వర్షాలు పడుతున్నాయో చూపిస్తాను. బయటికి వచ్చాయని చెప్పి చూపిస్తున్నాను మీకు. అసలు తగ్గట్లేదండి. బట్టలు అయితే 3 రోజుల నుంచి ఉతకాల్సినవి ఉన్నవి. ఉతికినవి ఆరకోకుండా ఫ్యాన్ గాలికి ఆరుతానే ఉన్నాయి. ఇదిగోండి బయటకు వచ్చి చూస్తే ఇలాగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. చాలా మబ్బుగా ఉంది. వాయుగుండం అంటున్నారు. 3 రోజుల నుంచి చాలా వర్షాలు పడుతున్నాయి. ఇదిగోండి ఈ విధంగా మా ఇంటి దగ్గర వాతావరణం అయితే ఇలా ఉందండి. అయితే కార్తీక మాసం కదండి. తెల్లవారుజామునే 3 గంటలకి యథాప్రకారంగా లేచి నా పూజ నేను చేసుకుంటున్నాను. మంచిగా ఇంటి దగ్గరే శివాలయంకి అయితే వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళలేకపోతున్నామండి. కుదరట్లేదు. ఇదిగోండి ఇలా వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా. అయితే 6 గంటలకి 6 అవుతుందండి మాకు. హరే కృష్ణ మంత్రం, దామోదరాష్టకం ఇదంతా చేసుకోవాలి కదా. 6 అయిపోతుంది. వెళ్తే పొద్దున్నే వెళ్ళే అలవాటు అండి. కార్తీక మాసం అంతా చీకటితో వెళ్ళే వాళ్ళము. చాలా అంటే చాలా బాగుండేది. 5 గంటలకల్లా గుళ్ళో దీపారాధన చేసుకుని వచ్చేసేవాళ్ళం బయటికి. అట్లా వెళ్ళిన అలవాటు మీద 6 అయిపోయిన తర్వాత వెళ్ళాలన్నా కూడా తెల్లవారిన తర్వాత వెళ్ళలేకపోతున్నాము. అదీ కాక ఈయనకి క్యారేజీ ఒకటి కట్టాలండి. ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదా. ఇదిగోండి ఇప్పుడు 11 గంటలైంది టైము. లైట్లన్నీ తీసేస్తే ఇల్లంతా చీకటిగా ఉందండి. ఇల్లంతా పగలు 11 అయినా కూడా ఇది వర్షం పట్టేసి మబ్బు పట్టిన కారణంగా ఇలా ఉంటుందన్నమాట. ఇంటి బయట వాతావరణం ఈ మాత్రంగా ఉంది. ఇదిగోండి ఇలాగా అన్ని చోట్ల వర్షాలు, రాష్ట్రం అంతా వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. బాగా పడుతుందండి వర్షం అయితే. చాలా బాగా పడుతుంది. ఇంకా కార్తీక మాసం అని చెప్పి రోజు పొద్దున్నే చీకటితో లేవటం, పూజలు చేసుకోవటం చాలా సంతోషంగా అనిపిస్తుందండి. కార్తీక మాసం లేకపోయినా కూడా నేను తెల్లవారుజామునే లెగుస్తాను. ప్రతిరోజు కూడా ఎప్పుడైనా ఒంట్లో బాగుండకపోతే తప్ప ప్రతిరోజు తెల్లవారుజామున లేవాల్సిందే. 5 గంటలకల్లా దీపారాధన వెలగాల్సిందే. 4 గంటలకే వెలిగించేస్తాను. 5 గంటల లోపే పూజ అయిపోతుందండి. హరే కృష్ణ మంత్రం చెప్పుకుంటూ ఇంకా పూజ అంతా ముగించిన తర్వాత తెల్లవారిన తర్వాత ఇదిగోండి పువ్వులు కోద్దామని చెప్పి రేపొద్దునికి వర్షంలోనే రావాల్సి వచ్చిందండి బయటికి. లేదంటే రేపొద్దునికి ఇబ్బంది పడతాను. ఇలా కోసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసేస్తాను. ఎందుకంటే ఇంకా రేపొద్దున్నే చీకటితో కూడా నాకు పువ్వులు లేవు అనే ఇబ్బంది లేకోకుండా మంచిగా అప్పటికప్పుడు తాజా పువ్వుల్లాగా ఉంటాయి. ఇలా కోసుకుని నేను జాగ్రత్త చేసుకుంటాను. ఇలా వర్షంలోనే కోసుకోవాల్సి వస్తుంది. లేదంటే ఇక ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి ఇంకా చినుకు పడుతూనే ఉంది. అయినా కోస్తున్నాను. ఆగుతుంది పడుతుందండి వర్షం. అయినా సరే ఈరోజు శుక్రవారం చెప్పి గుమ్మంలో ముగ్గు కూడా వేసుకున్నాను. వేసిన ఎంతసేపు లేదులేండి, వర్షానికి మొత్తం పోయింది. ఇలా తులసి దళాలు, మారేడు దళాలు ఇవన్నీ మంచిగా కోసుకుంటానండి. పువ్వులకైతే మాకు అస్సలు ఇబ్బందే ఉండదు. ఈ మొక్కలు మంచిగా ఇది సీజన్ కదా. ఈ సీజన్లో మంచిగా పోస్తాయి. అక్కడక్కడ కూడా మల్లె పువ్వులు కూడా పోస్తున్నాయి. మల్లె చెట్టుకి ఇంకా అవి కూడా 2 పువ్వులు ఉంటే కోసేసుకొని ఈ మాత్రంగా మందార పువ్వులు చాలా అంటే చాలా మంచిది కదండి. మన చేతితో పెట్టిన మొక్కల నుండి వచ్చిన పువ్వులతోటి దేవుడికి పూజ చేస్తే ఆ సంతోషమే వేరే లెవెల్లో ఉంటుంది. నాకైతే చాలా ఆనందం అనిపిస్తుందండి. ఇంకా ఇవన్నీ కోసేసాను. కొంచెంగా మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఇక లోపలికి వెళ్ళిపోయి చాలా చేసుకోవాల్సిన పనులే ఉన్నాయి. వర్షం అయినా సరే ఒక బట్టలే ఆపాను కానీ ఇంట్లో పనులన్నీ యథాప్రకంగానే ఉన్నాయండి. ఇంకా ఈ పువ్వులు రేపొద్దున వరకు ఉంటాయిలే అని చెప్పి ఉంచేసాను. ఇది తెల్లవారుజామున తీసిన వీడియో అండి. ఈ మాత్రంగా పూజ చేసేసుకొని ఇలాగా ఇవన్నీ నిన్న పొద్దున కోసుకున్న పువ్వులు ఈరోజు తెల్లవారుజామున పెడతాను అనమాట. నేను ఆ మారేడు దళాలని శివయ్య ప్రతిరూపంగా పంచపాత్ర ఉంటుంది. ఆ పంచపాత్రలో గంగ నీళ్ళు వేసేసి ఇంకా వాటర్లోనే శివయ్యని స్థాపించినట్టుగా భావించి పూజ చేసుకుంటానండి. మారేడు దళాలని శివయ్య ప్రతిరూపంగా భావిస్తుంటాను నేను. ఇక్కడ లక్ష్మీదేవి తల్లికి, అమ్మకి మంగళసూత్రం ఒకదాని మీద ఒకటి ఉందని చెప్పి ఎడంగా తీస్తున్నాను. ఇంకా హరే కృష్ణ జపం ఇలాగ మాకు గ్రూపు క్లాస్లో జరుగుతూ ఉన్నప్పుడు తీసాను. చెప్పాను కదండి పొద్దున్నే తీసిన వీడియో అని తెల్లవారుజామున
ఇదిగోండి ఈ మాత్రంగా పూజ చేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ వాటర్లో పెట్టాను కదా మారేడు దళాలు, ఇంకా ఆయనే శివయ్య ప్రతిరూపం అనుకుంటానండి. గంధం బొట్లు పెట్టి 2 పువ్వులు సమర్పించుకుంటాను. చాలా అంటే చాలా మనశ్శాంతిగా ఉంటుందండి. సింపుల్గానే చేసేసుకుంటాను నేనైతే పూజ. ఇంకా మరొకసారి బయటకు వచ్చి వర్షం ఏమన్నా తగ్గిందా, బట్టలు అవి ఉతకాలి చాలా ఉన్నాయని భయం వేసి ఉతుకుదామా అనిపిస్తుందండి. ఉతికితే ఎక్కడ ఆరేయాలో అర్థం కాక ఇంకా వదిలేసేసాను. ఇక ఇదిగోండి తులసమ్మ దగ్గర కూడా ఇలాగా చేసుకున్నానని చెప్పి ఒకసారి మీకు చూపించుదామని చెప్పి వీడియో తీసి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ కూడా మారేడు దళాలని గంగమ్మ తల్లికి పెట్టేసి ఇలా పూజించుకుంటానండి. ఇంకా నాకు ఫోటో కానీ లేదు అనే భావన ఏమీ ఉండదండి. ఆయన ప్రతిరూపమే బిల్వపత్రం అని అంటారు కదా, అందుకని చెప్పి నేను అలాగా చేసుకుంటానండి. ఇదిగోండి ఈ మాత్రంగా పూజ చేసుకుంటాను. చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటుందండి. ఇదంతా తెల్లవారుజామున చేసుకున్న పూజ అయినా కూడా మీకు కొంచెంగా షేర్ చేద్దామని చెప్పి ఇలాగా వీడియో తీస్తున్నాను. ఇదిగోండి ఇలాగా హంగు ఆర్భాటాలుగా నేనేమీ చేయలేనండి. నా మనసుకు నచ్చినట్టు, నాకు నచ్చినట్టుగా నేను స్తోత్రాలు పఠనం చేసుకుంటూ పూజ చేసుకుంటాను. ఇంకా వంటగదిలోకి వచ్చేసాను. ఇక టిఫిన్ ఏం చేద్దాము అనుకుంటే ఇడ్లీ పప్పు ఆనిపోయడం మర్చిపోయానండి. నిన్న పనులు కొంచెం ఎక్కువ అవ్వటం వలన ఒక పని గుర్తుంటే ఒక పని గుర్తుండట్లేదు. ఒక్కొక్కసారి ఇవన్నీ మామూలే కదా. సరే సమయానికి గోధుమ పిండి ఉంది, చపాతీ చేసేద్దామని చెప్పి ఇలాగా చపాతీ చేస్తున్నానండి. చపాతీలోకి కూర ఏం చేద్దామని అంటే మా పక్కన ప్రమీల అని ఒక ఆమె ఉన్నది కదండి, చాలా మంచి అమ్మాయి. వాళ్ళకి మామిడి చెట్టు కూడా ఉంది, మామిడికాయలు ఉన్నాయండి. సరే ఒక మామిడికాయ ఇవ్వమ్మా అంటే పెద్ద రసాలండి. మామిడికాయ చాలా పుల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా మామిడికాయ ఇచ్చింది. ఇక ఆ కాయని పప్పులో వేసి వండుదాము, పప్పు మామిడికాయ అని. ఇంకా ఈ చపాతీలోకి పప్పు మామిడికాయ, అదే రైస్లోకి కూడా అదే సరిపోతుంది. ఇంకా ఒక కూర వండితే బీరకాయ కూర వండుతానండి, బీరకాయలు ఉన్నాయి. ఇంకా అందుకని చెప్పి పప్పు కూడా వేసి ఒక పక్కన కుక్కర్లో పెట్టి పొయ్యి మీద ఉడికిస్తున్నాను. ఇలాగా సమోసా మడత వేసుకుని చపాతీ చేసుకుంటే చాలా పొరలుగా తినేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుందండి. గట్టిగా అనేది ఉండదు చపాతీ కూడా, ఎందుకంటే నేను గంట ముందలే నానపెట్టేశాను పిండి కలిపేసి మంచిగా. అందుకని చెప్పి చాలా సాఫ్ట్గా మంచిగా టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ మాత్రంగా 3 మడతలు వేసుకుని చేసుకుంటే తినేటప్పుడు పొరలుగా మంచిగా అనిపిస్తుందండి. ఇంకా ఇదంతా చేసి పక్కన పెట్టేసి తర్వాత కాల్చుదామని చెప్పి చెయ్యి కడిగేసుకుంటున్నాను. ఇలాగా పొయ్యి దగ్గర కొంచెంగా ఇదంతా ఎప్పటికప్పుడు నీట్గా చేసి పెట్టుకున్నా కూడా నాకు కొంచెం గందరగోళంగా అనిపిస్తుందండి. ప్లేస్ ఉన్నది తక్కువగా ఉంది, అందుకని చెప్పి అట్లా అనిపిస్తుంది. ఇంకా చేసిన చపాతీలు అంత మాత్రం పెట్టేసుకున్నాను కదా. ఇదిగోండి ముందుగా ఒక్క చుక్కే ఆయిల్ వేస్తానండి, ఎక్కువగా ఆయిల్ వేయను. ఇలాగా అటు ఇటు కూడా మంచిగా కాల్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఏదో ఒక టిఫిన్ ఉండాల్సిందేనండి. వర్షంగా ఉంది కదా, ఇంకా బయటికి వెళ్ళైనా తీసుకురాలేనా, ఒకవేళ వెళ్ళవలసి వచ్చినా వెళ్ళరు, వెళ్ళాల్సినా కూడా వర్షంగానే ఉంది. ఇంకా నాకు తప్పదు టిఫిన్ చేయడం అని చెప్పేసి ఇలా పిండి కలిపేసి చపాతీ అయితే ప్రిపేర్ చేసేసానండి. ఇంకా పప్పు కూడా చల్లారిన తర్వాత మెనిపేసి తాలింపు వేసేద్దాము అని చెప్పి ఇంకా అనుకుంటున్నానండి. ఇంకా ఈ టిఫిన్ తిన్న తర్వాత బీరకాయ ఉందండి, ఇంకా బీరకాయ కూర కూడా వండాలి. ఇవ్వండి ఇవన్నీ కాల్ చేశాను. మొత్తం కాల్ చేయంటూ చూపిస్తే వీడియో అంత లెంత్ సరిపోదు కదండి. ఇంకా తాలింపు వేసేద్దామని చెప్పి గిన్నెలో ఆయిల్ వేసి పెట్టాను. ఇదిగోండి అన్నీ కలిపి వేసి పెట్టేశానండి, ఉప్పుతో సహా వేసేస్తాను నేను. మంచిగా కుక్ అయిపోయింది. ఇంకా పప్పు గుత్తి కూడా అవసరం లేదు. ఇదిగోండి మామిడికాయ టెంక్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అసలు టెంక్ అనేది లేకోకుండా మామిడికాయ పప్పు కూర వండనండి. నాకు అంత ఇష్టం అండి పప్పులో మామిడికాయ అంటే, టెంక్ అంటే. ఇంకా ఈ తాలింపులో అన్నీ వేసేస్తున్నాను. కరివేపాకు లేదని చెప్పి ఇంకా అందుబాటులో మునగాకు ఉంది కదా, మునగాకునే కరివేపాకు బదులుగా వేసేసి తాలింపు వేసేస్తున్నాను. చాలా మంచిది కదా, అప్పుడప్పుడు నేను ఇలాగే చేస్తాను. ప్రతి కూరలో కూడా మునగాకు వేస్తూనే ఉంటానండి. ఎక్కువగా మునగాకు అనేది వాడుతూనే ఉంటాం, పక్కనే చెట్టు ఉంటుంది కాబట్టి. ఇక తాలింపు వేసేసుకున్నాను. వేసేసుకొని ఆయనకి కూడా రైస్ పెట్టేసేస్తే క్యారేజీ కట్టేయచ్చు. రైస్లోకి
టిఫిన్లోకి ఇంకా ఇదే కూర అండి. మంచిగా తాలింపు అయితే గుమగుమలాడిపోతుందండి. ఇల్లంతా మంచి సువాసన అయితే వచ్చేస్తుంది, తాలింపు సువాసన. ఇంకా ఈ టిఫిన్ తినేసిన తర్వాత గిన్నెలు కడగాలి, చాలా పనులే ఉన్నాయి అనుకుంటూ కొంచెంగా ఈ గిన్నె తొలిపేసి నీళ్ళు కూడా పోసేసుకుంటే సిమ్లో పెట్టి ఉడికించేద్దాము అని చెప్పి కొంచెం నీళ్ళు తొలిపి పోసేసానండి. ఎందుకంటే గట్టిగా అనేది లేకుండా మంచిగా ఇలాగా పలుచుగా జారుగా ఉంటే చాలా బాగుంటుంది కలుపుకోవటానికి. కొంచెం గట్టిగా ఉంటే ముద్దగా ఉన్నట్టు బాగుండదని చెప్పి పలచనా కాకుండా ముద్దగా కాకుండా ఇలాగ ప్రిపేర్ చేస్తానండి నేనైతే పప్పు. ఇంకా ఈయనకి పప్పు ఉంటే చాలండి, ఇంకో కూర ఏంటి అని కూడా అడగరు. అంత ప్రాణం పప్పు కూర ఉంటే రోజు వండినా విసుగు విరామం లేకుండా అంతలా తింటారు. ఇదిగోండి ఇక నేను కూడా పెట్టేసుకుని తినేసేద్దామని చెప్పి, ఇది పొద్దున్న తీసిన వీడియో అండి. మీకు వర్షం వచ్చేదేమో 11 గంటలకప్పుడు తీశాను. ముందుది వెనకది ముందు పెట్టాను, అర్థం చేసుకోండి. వీడియో అంతా ఒక రోజుది. ఇదిగోండి ఇలాగ మంచిగా ఉంది అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఉంటానండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.